నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం అమీర్పేట్ చౌరస్తాలో ఉన్నాం. దాదాపు 110 మంది ట్రాన్స్జెండర్లకి ఇక్కడ సర్కారు కూడా జాబ్స్ ఇచ్చిన పరిస్థితి. ట్రాఫిక్ కంట్రోలింగ్ జాబ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దాదాపు వారం రోజులు కావస్తుంది. ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు వచ్చినందుకు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎట్లా అనిపిస్తుంది జాబ్? దాదాపు వారం రోజులు గడుస్తా ఉంది. ఎలా అనిపించింది జాబ్, కొత్త జాబ్? మంచిగా ఉంది సార్, మాకు రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, ప్రౌడ్ఫుల్ గా ఉంది ఈ మూమెంట్. సో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒక బాధ్యత కూడా ఉంది సార్. ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు చూసే పర్స్పెక్టివ్ మారుతా ఉంటది కదా జనాల్లో కూడా. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది సార్? ఇంతకు ముందు మా కమ్యూనిటీ తరపున మేము ఇదే సిగ్నల్స్ దగ్గర కానీ కలెక్షన్ చేయడం కానీ ఓపెనింగ్స్ దగ్గర వెళ్ళి డబ్బులు అడగడం కానీ ఉండే. అప్పుడు చిన్న చూపు ఉండే సమాజం మా పైన. ఇప్పుడు మా కమ్యూనిటీ పట్ల ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చారు మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్. సో మాకు చాలా రెస్పెక్ట్ఫుల్ గా. ఏం చేసే అంటే అంతకు ముందు ఏం చేసేవారు అక్క? పని ఎట్లా ఉండేది సార్? ఇంతకు ముందు సమాజంలో చిన్న చూపు ఉండేది. చెప్తున్నాను కదా, ఓపెనింగ్స్ దగ్గర వెళ్ళి డబ్బులు అడగడము, ఇదే సిగ్నల్స్ దగ్గర కలెక్షన్ అడగడము అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మాకంటూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎలా వచ్చింది అక్క? కాల్ ఎట్లా వచ్చింది? జాబ్ గానీ దీనికి సంబంధించి కాల్ ఎట్లా వచ్చింది? మీరు అప్లై చేసిరా? సార్ మా కమ్యూనిటీ తరపున మా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మా గ్రూప్ లో పెట్టారు, ఇలా పలానా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ వేస్తున్నారంట, వెళ్ళండి, మంచిగా చదువుకున్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి మాకు పెట్టారు. చదువుకున్న చదువు వేస్ట్ అవ్వద్దు, ఆపర్చునిటీస్ అనేవి గోల్డెన్ ఛాన్సెస్ కాబట్టి యూజ్ చేసుకోవాలి, మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను నెక్స్ట్ డేనే వెళ్ళాను. గోష్మాల్ స్టేడియంలో సెలెక్షన్స్ అయినాయి, అక్కడే ఈవెంట్స్ అయినాయి. ఈవెంట్స్ అయిన తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేశారు. కొన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు. 800 మీటర్స్ రన్నింగ్ కానీ ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేసి షార్ట్ పుట్ కండక్ట్ చేశారు. సెలెక్ట్ అయినాము ఎలిజిబుల్ టెస్ట్స్ లో. మాకంటూ ఇంకా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎంత మందికి వచ్చినాయి అక్క జాబ్స్? అంటే మీలో చాలా మంది వచ్చారు సెలెక్షన్స్ అప్పుడు, కానీ 44 మెంబర్స్ ని సెలెక్ట్ చేసారు మా దాంట్లో. మీకు ఎట్లా అనిపిస్తుంది కొత్త జాబ్ గానీ? కొత్తగా ప్రపంచాన్ని కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తా ఉంది? బాగుంది సార్. ఇంతకుముందు ఎట్లా అంటే మమ్మల్ని ఎవరిని పట్టించుకునే వాళ్ళు కాదు సమాజంలో, కానీ ఇప్పుడు ఏంటంటే అందరు చూస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా జాబ్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం రెస్పెక్ట్ఫుల్ గానే చూస్తున్నారు మమ్మల్ని. ఈ తర్వాత అంటే జాబ్ వచ్చి మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే డిఫరెన్స్ గానీ గతంకి ఇప్పటికి డిఫరెన్స్ చెప్పడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగింది? ఇన్సిడెంట్ అంటే నాకేం ఫ్యామిలీ పరంగా గానీ, అంటే డిఫరెన్స్ జాబ్ కి ముందు జాబ్ తర్వాత అంటే డిఫరెన్స్ ఏమైనా జరిగిందా అంటున్నా. అంటే మాకు ఇంకా వచ్చి చాలా రోజులు అవ్వలే కదా, జస్ట్ ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. నిదానంగా ఏదైనా ఒకటేసారి రాదు కదా, నిదానంగా వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు సార్. అలా ఫ్యామిలీ ఎట్లా హ్యాపీగా ఉన్నారా? లేకపోతే ఇట్లా ఈవెంట్స్ కండక్ట్ అయినా ఇలా జాబ్ వచ్చింది అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేబీ నన్ను ఇప్పటి వరకు మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నన్ను మా ఫ్యామిలీ వాళ్ళు ఇన్వైట్ చేయలేదు, కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఇన్వైట్ చేస్తారని ఆశిస్తున్నా. ఏ ప్రభుత్వం కానీ మా కమ్యూనిటీ పట్ల ఎలాంటి నిర్ణయాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎలాంటివి మాకు ఇచ్చేవాళ్ళు కాదు. కనీసం మాకు పెన్షన్స్ కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం సార్ గారు, యనుమల రేవంత్ రెడ్డి సార్ గారు మా కమ్యూనిటీ పట్ల ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటాం సార్. చాలా ధన్యవాదాలు. అంటే ఒక చూపు ఉంటుంది కదా, ట్రాన్స్జెండర్ అంటే ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, ఇకనైనా మారే ఛాన్స్ ఉందా వీటి వల్ల? సార్ ఇప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేశారు కదా, మేము చేసే పర్ఫార్మెన్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో మేము మాకు ఇచ్చిన ఈ ఉపాధి అవకాశాన్ని మేము ఖచ్చితంగా నిర్వర్తించుకుంటాము. మమ్మల్ని బట్టి మా నెక్స్ట్ ఇంకా వేరే వచ్చే వాళ్ళకు కూడా ఇంకా మంచి రెస్పెక్ట్ దొరుకుతుందని అనుకుంటున్నాను సార్. సో అంటే ఇదే ప్లేస్ లో దాదాపు కొన్ని రోజుల క్రితం వీళ్ళందరూ కూడా భిక్షాటన చేసే ట్రాన్స్జెండర్లందరికీ కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం ఇవ్వడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఏ గవర్నమెంట్ మాకు ఇట్లా ఒక రిజర్వేషన్ కేటాయించి మాకు ఎప్పుడు కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా మా వృత్తిని నిర్వర్తించుకుంటూ ఖచ్చితంగా దీంట్లో గౌరవం తెచ్చుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 45 నుంచి 50 మందికి అయితే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. రకరకాల స్టేషన్ పరిధిలో
వాళ్ళందరూ కూడా డ్యూటీలు నిర్వర్తిస్తున్న పరిస్థితి. సో వీళ్ళందరికీ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూటీ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే హోమ్ గార్డ్లకి వర్తించే శాలరీ ఉందో అదే శాలరీ కూడా వీళ్ళకి కేటాయిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదమైన ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే చాలా రోజుల నుంచి వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ కోసం కొట్లాడుతా ఉన్నారో ఒక ఇంపార్టెన్స్ అనేది ఇప్పటికీ మాకు స్టార్ట్ అయింది, ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక గౌరవప్రదంగా మేము దీన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా చాలా సిన్సియర్ గా ఈ డ్యూటీ అయితే మేము నిర్వర్తించుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే వాళ్ళని చూసే పర్స్పెక్టివ్ కూడా చాలా మారింది, చాలా రెస్పెక్ట్ ఇస్తా ఉన్నారు. ఇది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా రెస్పెక్ట్ వస్తుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి గారికి అయితే ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా కమ్యూనిటీ తరపు నుంచి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తరపు నుంచి మొత్తం నుంచి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలిపే రిపీట్ సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. వాళ్ళకి చాలా ఆనందంగా కనపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ రెస్పెక్టెడ్ జాబ్ అనేది చాలా మాకు ఇంపార్టెంట్. ఈ రిజర్వేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అన్న మొట్టమొదటిసారి ఒక ట్రాన్స్జెండర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎలా అనిపిస్తా ఉంది? డ్యూటీ చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళకి మార్నింగ్ 8 నుంచి 2 వరకే ఉంటుంది డ్యూటీ. మాకు బాగానే అసిస్టెంట్ చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు గతంలో ఇక్కడే భిక్షాటన చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ రోజు ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మీకు ఏమనిపిస్తా ఉంది? అంటే ఒక సమాజంలో వాళ్ళకు కూడా గుర్తింపు కావాలి, అన్ని డిపార్ట్మెంట్లు తీసుకుంటారు. అట్లే పోలీసు కూడా తీసుకున్నారు. ప్రాక్టికల్గా సక్సెస్ ఎట్లా రిక్రూట్ చేశారు అన్న? అంటే ప్రాసెస్ సేమ్ ఉంటుందా లేకపోతే ఎట్లా? అది సిపి గారు ఆర్డర్. అది సిపి గారు సెలక్షన్స్ అనేది కామన్ గా ఉంటుంది. వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ అన్ని చూశారు. ఎంతమందికి వచ్చి ఉంటాయి అన్న? అంటే మొత్తం ఓవరాల్ 39 మెంబర్స్ ఎంతో సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటానికి కూడా ఉంటుంది. అది మా లెవెల్ కాదు, సిపి గారు తీసుకుంటారు. జనరల్ పబ్లిక్ గా మీరు చెప్పండి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని ఇట్లా చూస్తున్నప్పుడు? ఇట్లా గుడ్, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా గుర్తింపు కావాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంతకుముందు మేల్ ఫిమేల్ అనేదే ఉండేది మన జనాభా లెక్కలు. ఇప్పుడు థర్డ్ జెండర్ అని జనాభా లెక్కల్లో కూడా వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ చట్టబద్ధత వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. ఇక నుంచి వాళ్ళ మీద ఉన్న పర్స్పెక్టివ్ మారుతుంది అంటారా? అంటే ఒక ఆలోచన ఉంది కదా జనాల్లో ఈ ట్రాన్స్జెండర్లు అంటే ఒక మారుతుంది. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ పంచాయతీలో ఒక ఎంఆర్ఓ చేసే మొన్నటి వరకు ట్రాన్స్జెండరే ఎంఆర్ఓ. చాలా స్టేట్లో వేరే స్టేట్లో కూడా ట్రాన్స్జెండర్స్ని పోలీసులో కూడా తీసుకున్నారు. తమిళనాడులో ఒక ఎస్ఐ ఉన్నారు, ఇంకా తీసుకుంటున్నారు. వస్తుంది క్రమేణా చాలా మార్పు వస్తుంది. వాళ్ళని గుర్తించాలి. సమాజంలో వాళ్ళు కూడా పౌరులని గుర్తించాలి. గుర్తిస్తే వాళ్ళు ఇన్ని మానేస్తారు కదా. చిన్న చిన్న ఇప్పుడు భిక్షాటనని మ్యారేజ్ దగ్గర ఓపెనింగ్స్ దగ్గర వీళ్ళు అంటే కొంత వీళ్ళంటే జనానికి కొంత భయం కూడా ఉంది. అది క్రమేణా పోవాలంటే వాళ్ళకి కొంచెం ఇది చేస్తే వాళ్ళు ఆడకు పోరు కదా. ఎవరో పెళ్లి పందిరి వేస్తున్నారు, పోతున్నారు. ఇలాంటివన్నీ కొంతవరకు కట్టుబడి అవుతాయంటే ఇవన్నీ అంతే కదా. వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు పోరుగా. రెస్పెక్ట్ ఒపీనియన్ అది. డ్యూటీ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.